మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం బస్వాపూర్, సముద్రాల మరియు హుస్నాబాద్ మండలం పరిధిలో సెంట్రల్ రైల్ ట్రాక్ను ఆయన ప్రారంభించారు. సిద్దిపేట నుంచి ఎలకతుర్తి వరకు ఉన్న జాతీయ రహదారిపై మిగిలిన గ్రామాల్లో కూడా సెంట్రల్ లైటింగ్ను త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే సిద్దిపేట ఎలకతుర్తి జాతీయ రహదారిలో మిగిలిన పనులతో పాటు కరీంనగర్ హుస్నాబాద్ 4 లైన్ల రహదారిని సెంట్రల్ లైటింగ్తో పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. 4 జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. లైట్లు ఆడేయాలి. మస్తు తయారైతే మహిళా సంఘ అధ్యక్షులు ఎవరు లేడీస్ రైట్ అదే నమస్కారం. కోహెడ మండలంలోని బస్వాపూర్, సముద్రాల, అదేవిధంగా పందిళ్ళ, పోతారం గ్రామాల లోపల చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ను కొంత నిధులు కనెక్షన్ కొరకు కేటాయించి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మిగతా జిల్లెలగడ్డ కానీ అదేవిధంగా ముల్కనూర్, కొత్తపల్లి, ఎలకతుర్తికి కూడా త్వరలోనే కనెక్షన్లు ఇచ్చి వీటిని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్య తీసుకుంటాం. అదే మిగిలిపోయిన రోడ్డు నిర్మాణ పనులు కానీ ఎలకతుర్తి నుంచి సిద్దిపేట దాకా రహదారి నిర్మాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, దాంతోపాటుగా హుస్నాబాద్ నుంచి కరీంనగర్ 4 లైన్ రోడ్డును ఇదే విధంగా సెంట్రల్ లైటింగ్తో నిర్మించేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ విధంగా హుస్నాబాద్ సంబంధించి 4 జిల్లాల మధ్యలో దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో సాగుతున్న ఈ సందర్భంగా తప్పకుండా ఇంకా విద్యా సంస్థలు కానీ, ఇతరత్ర టూరిజం పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ అన్నిటికంటే ముఖ్యం ఈ ప్రాంత ప్రజలందరికీ అవసరమై ఎదురు చూస్తున్నటువంటి గౌరవెల్ని కూడా అతి తొందరలో పూర్తి చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా ఇందిరం ఇళ్ల నిర్మాణం ఒకవైపు జరుగుతూ సన్న బియ్యం ఒకవైపు జరుగుతూ ఉంది. రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఇంకా కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మిగతా కార్యక్రమాలు చేయలేకపోయినా అన్ని కార్యక్రమాలను తొందరగా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ఉండేటువంటి ప్రజాపాలన ప్రభుత్వం తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా ఉంచే ప్రయత్నం చేస్తాం.